So after a lot of research and so much of struggling of my parents and relatives, I get into an engineering college so called Vishnu Institute of Technology at Bhimavaram in Andhra Pradesh. No. In Bhimavaram at Andhra Pradesh. No, whatever. Poor in grammar. So today in this video, we will be reviewing this college. Lit. Roll up to the party. Roll up to the party. Roll up to the party. Roll up to the So I will be judging this college on the basis of 3 points. First, how the surrounding and environment is. Second, how the culture is, how the students are, and how the freedom and opportunities are here. And third is the main thing, other activities apart from academics. So only academics చదువుకొని కూర్చుంటే బాగోదు కదా. సో అకాడమిక్స్ కంటే మిగతా యాక్టివిటీస్ క్లబ్స్ మీద ఎలా ఫోకస్ చేస్తున్నారు కాలేజ్ వాళ్ళు అవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ ఇస్ college surroundings. That matters, right? విష్ణు క్యాంపస్ చాలా పెద్దది. దీని లోపలే అంటే విష్ణు సొసైటీ లోపల పాలిటెక్నిక్, డెంటల్, ఫార్మసీ అండ్ విష్ణు ఉమెన్స్, ఫైనలీ విఐటి కాలేజెస్ ఉన్నాయి. సో ఎవరైనా మొత్తం క్యాంపస్ తిరగొచ్చు, టెంపుల్ ఉంటుంది, ఏం కావాలంటే అవి A to Z అన్నీ దొరికేస్తాయి మీకు లోపలే. బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. హాస్టలర్స్ ఫోటోలు తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా సూపర్ స్పాట్స్ ఉంటాయి, షార్ట్ ఫిల్మ్స్కైనా కూడా. ఇది ఒక రివ్యూ వీడియో కాబట్టి కొన్ని స్పాట్స్ చూపిస్తున్నా. సో స్టే ట్యూన్గా ఉండండి, వ్లాగ్స్ కూడా వస్తాయి. మీరు ఎదురుగా చూస్తున్నది విష్ణు ఉమెన్స్. సో ఎంజాయ్ ద వీడియో. ఇది ఇప్పుడు చూస్తున్నది మీరు విఐటి, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కో ఎడ్యుకేషన్ది. అండ్ ఇక్కడే పెద్ద లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ సో ఆసమ్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ అయితే బాగుంది, లైబ్రరీ కూడా బాగుంది. మరి ప్లేస్మెంట్స్ గురించి అంటారా? విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి నేను వచ్చిన రీజన్ అదే. ఫస్ట్ ప్లేస్మెంట్స్, తర్వాత కోడింగ్ ఎవరైనా చేయొచ్చు. ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి క్యాప్ ప్రోగ్రామ్ అనేసి ఒకటి ఉంటుంది. అండ్ దానిలో ఎవరైనా ఉండొచ్చు, ఏ బ్రాంచ్ అయినా కూడా. అండ్ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి దీని లోపల. మీరు వచ్చాక మీకే తెలుస్తుంది. అండ్ ఒకసారి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని చూసుకోండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జస్ట్ పక్కనే మన బిల్డింగ్స్ ఉంటాయి, కాలేజ్ బిల్డింగ్స్. అక్కడే మన క్లాసెస్ జరుగుతాయి. అండ్ ఇక్కడ కూడా ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దగ్గర. అండ్ క్యాంటీన్ కూడా ఉంటుంది, ఫ్రెష్ చాయిస్. మీకు ఏదైనా కావాలంటే బోర్ కొడితే పక్కనే లేక్ వ్యూ కూడా వ్యూ బాగుంటుంది. అక్కడ పక్కన కూర్చోవచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు కాలేజ్కి వచ్చిన తర్వాత ఫుల్గా. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్. సెకండ్, కల్చర్ అండ్ ద స్టూడెంట్స్ ఓవర్ హియర్. ర్యాగింగ్ and how the communication skills are among the students, how the students interact, how the teachers interact, how the students can read, how the students can perform, how the students can talk with each other, the freedom of talking with other gender. So we will discuss over here. What about the ragging? See, the ragging is not so much. The interaction of faculty is also main thing, right? The interaction of faculty is also very nice. Faculty chala baga interact avtaru manto, and we will get a great experience with the faculty. They will also encourage in other skills. You are allowed with the mobile phones into your classrooms, which is also a good thing. Talking with opposite gender, yes, faculty obviously encourage you to talk with opposite gender, but up to some extent only. సో ఓవరాల్గా ఒక యూనివర్సిటీలో ఉన్నంత డైవర్సిటీ ఉండదు. అంటే అన్ని రకాల స్టూడెంట్స్ రారు ఇక్కడికి, జస్ట్ లొకాలిటీలో తెలుగు వాళ్ళే వస్తారు. అందుకని ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో కొంచెం పూర్. కానీ ఒకవేళ మీరు సెల్ఫ్గా ట్రై చేసి ఇంగ్లీష్ స్పీకింగ్ క్లబ్స్ ఉంటాయి, క్లబ్స్లో జాయిన్ అయ్యి మీ స్పీకింగ్ స్కిల్స్ని పెంచుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి గొడవలు, క్యాస్ట్ మీద ఉండవు, చాలా బాగుంటారు, మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. సో కమింగ్ టు ద థర్డ్ పాయింట్,
as I've already mentioned, skills and other activities. See, faculty will obviously encourage you in the skills. Yes, even if you are having interest in sports, girls, boys, both have their grounds. They have the facilities. They can play. They can participate in competitions. They can also do whatever they want. They can form their clubs. They can form their football clubs. They can form whatever they want to do in this college after the college timings, right? Coming to the coding skills, means if you are interested in coding and technology side or core side, if we say, if you are into mechanical, if you want to do some projects, if you want to do some researches, if you want to do some write some articles or do something like that, then also you have a lot of opportunities in this college, because the faculty, as I've already mentioned, they will obviously encourage you. Until and apart you are good in academics, right? If you are good in academics, they will obviously encourage you in other skills. And if you have any startup ideas, then there is also a club. There are a lot of clubs. There are plenty of things which I have not explored yet. So this is just a partial review for our newbies, for our juniors, for my bros, my tamul kosam. So I guess 3 main things of a college I have discussed. Let me tell you some pros and cons of this college. Speaking about the pros, the first pro is campus and the surroundings. Yes. The second is the hostel facilities. Not so much better, but you can enjoy up to an extent. Yes. The third is you can take mobiles to the classes. Yeah, there are some points which have to be told. See, there is cinema theater. In this hostel, in boys hostel, there is cinema theater and there is a swimming pool, there is gym. The hostel mess is very good, means not so good. In the starting of 3-4 months it's good, but it's okay, not so bad. Chala bad ga undadu. Meeku nachakapothe canteen untadi. Also facilities, library. College loki vaste college campus lo library untadi. Ekkada padithe akkada canteen shops untayi, elli tinochu, tagochu. Coming to the classes are also good. Not so in a university level, but yeah, those are good. The teaching is, everything is nice. మీన్స్ ఇంజనీరింగ్ లో కూడా టీచర్ని చూస్తారేంట్రా, వచ్చారా చదివారా బుక్ తీసి వెళ్ళిపోయారా, దట్స్ ఇట్, రైట్? ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్లబ్స్, మీన్స్ నేను విన్న క్లబ్స్ యాక్చువల్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో రీడింగ్ క్లబ్, మూవీ క్లబ్ అన్ని, సో లాట్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి. మీరు షూట్ చేసుకోవాలన్నా, షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ప్లాన్స్ ఉన్నా కూడా, సో యూ కెన్ డూ దట్. వీఆర్ ఆల్సో ప్లానింగ్, బట్ హోప్ ద కోవిడ్ గోస్ వెరీ సూన్. అండ్ మాకు కూడా చాలా తక్కువ టైం దొరికింది, ఎందుకంటే అవర్ అకాడమిక్ ఇయర్ స్టార్టెడ్ అట్ February and now it's ending in August or September, so it's happening very much fast. Coming to the cons, the main big con of this college is JNTUK. Yes, obviously, but because of that particular JNTUK and the rules of that JNTUK, this college is being restricted to up to some extent. So I felt that, but I don't know whether it's true or not. This college has their own rules. And the Wi-Fi is limited, only 2 GB. This is the biggest con, I guess, right? Yes, this is also the biggest. These are the 2 biggest cons of this college. Other than that, everything is fine. If you like this video, just leave a subscribe button and also hit that like button.